హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నిన్నటితోని 50 రూపీస్ ఫైన్ ఎగ్జామినేషన్ ఫీజు అయిపోయింది. సో ఇవాళ తత్కాల్ ఉంది 3 days. సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ ఏఐ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే ప్రింటెడ్ ఎన్ఆర్ తీసి ఆ ఎన్ఆర్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సబ్మిట్ చేస్తాడు ఈ విధంగా. సో ఇవి ఎన్ఆర్స్ ఇవి. సో ఇది ఫిలప్ చేసి ఇవి ఎన్ఆర్ అంటారు దీన్ని. ఇది ప్రింటెడ్ ఎన్ఆర్. సో ఈ ప్రింటెడ్ ఎన్ఆర్ ఏంటంటే ఎవరెవరు ఎన్ని రూపీస్ కట్టినారో ఈ ప్రింటెడ్ ఎన్ఆర్లో సబ్మిట్ చేస్తాం. ఇది ఎస్ఎస్సిది, అలాగే ఇది ఇంటర్ది ప్రింటెడ్ ఎన్ఆర్. సో ఈ ఎన్ఆర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ రౌండప్ చేసి మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడే రీకరెక్షన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా మదర్ పేరు ఫాదర్ పేరులో పోతరాజు అని రాంగ్ వచ్చింది, రౌండప్ చేస్తే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తీసుకొని సరి చేస్తారు. ఇదొకటి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇదిగోండి ఈ అమ్మాయి ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్. ఎవరైనా రాష్ట్రంలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఈ ఫామ్ నింపేసేసి వాళ్ళ ఒరిజినల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ ఇవన్నీ మనము సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్తో పాటు ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్షన్ వస్తుంది. ఇది కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ మాకు చెప్పాక టీఓసీ అంటాం. సో టీఓసీ వచ్చేసి ఇవ్వండి, ఎవరైతే టీఓసీ చేసిరో వాళ్ళ టీఓసీ డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ బోర్డువి ఫెయిల్ మెమోస్. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది టెస్ట్ అంటే అడ్మిషన్ చేసుకోవడం ముఖ్యం కాదు. అడ్మిషన్ 100 మంది చేసుకోవచ్చు. అడ్మిషన్ 100 మంది చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంతమంది అయితే కడతారో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ ఫీజు అంటే ఏంటంటే ఇప్పుడు విత్ ఫైన్, విత్ 25 రూపీస్ ఫైన్, విత్ 50 రూపీస్ ఫైన్ ఉంది కదా, ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కడతారో వాళ్ళకే హాల్ టికెట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది, ఎగ్జామ్ ఫీజు ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కేవలం మీకు క్లాసులు, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామినేషన్ ఫీ డేట్స్. సో ఈ ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ కూడా ఎగ్జామినేషన్ డేట్స్. సో టెంటేటివ్లీ ఎగ్జామ్స్ వచ్చేసి నా అంచనా ప్రకారంగా ఏప్రిల్ 28 అనుకుంటున్నాను. ఏప్రిల్ 28 నుంచి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. 5 days ఉంటాయి ఎగ్జామ్స్, కంటిన్యూగా ఉంటాయి. సండే కూడా ఎటువంటి హాలిడే ఉండదు ఈ ఎగ్జామ్స్కి. సో ఈ ఎగ్జామ్స్ కంటిన్యూగా 5 days ఉంటాయి. 5 days మీరు ఎగ్జామ్స్ రాస్తే ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఈ అకాడమిక్ ఇయర్కి. సో ఇది ఎన్ఆర్ సబ్మిషను. అయితే ఎన్ఆర్ సబ్మిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ అవుతాయి. ఆ తర్వాత మీకు వాళ్ళ మీడియం చేంజ్ కావాలన్నా, సబ్జెక్ట్ చేంజ్ కావాలన్నా కూడా స్టూడెంట్ సపరేట్గా అనెక్సర్ సబ్మిట్ చేయాలి. అది DD 300 రూపీస్ ఏమి ఉంటుంది. అది కట్టి మీరు డైరెక్ట్గా చేస్తే మీకు మీడియం చేంజ్, ఎగ్జామ్ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇవాటితోని నిన్నటితో 50 రూపీస్ ఫైన్ అయిపోయింది. అండ్ 3 days తత్కాల్ ఫీజు ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఆ తత్కాల్ ఫీజు కట్టుకొని ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఇట్లు మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.